రోహిణి రోహిణి మనోజ్ మీనా బాలు వీళ్ళైతే రెస్టారెంట్కి లంచ్కి అయితే వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళు లంచ్ చేస్తుండగా రోహిణి అయితే మీనాని ఒకటి అడుగుతూ ఉంటుంది. మీనా, నీకు మనోజ్ కన్నా బాలు కిందకు ముందు పెళ్ళయింది అని అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి షాక్ అయ్యి రోహిణి కాసైతే మనోజ్ చూస్తూ ఉంటాడు. ఇక పెళ్లి గురించి చెప్పేసరికి మనోజ్ అయితే పలమారుతూ ఉంటాడు. మీనా ఏం చెప్పకుండా సిగ్గుపడుతూ ఉంటుంది. ఆ మాటలకి బాలు అయితే ఇలా చెప్తూ ఉంటాడు. అసలు ఫస్ట్ మీనాకి ఫిక్స్ అయింది మనుతో ఫిక్స్ అయింది. ఆడు మా నాన్న రిటైర్మెంట్ డబ్బులు 40 లక్షలు పట్టుకొని దొబ్బేశాడు. అప్పుడు తన ప్లేస్లో నేను కూర్చోవలసి వచ్చింది అని అయితే బాలు చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి మనోజ్ అయితే రోహిణితో ఇలా చెప్తూ ఉంటాడు. ఏంటి నన్ను ఇలా ఇరికించేశాడు అనేది అంటూ ఉంటాడు. ఆ తప్పని పరిస్థితుల్లో నేను మీనాని పెళ్లి చేసుకున్నాను అని బాలు రోహిణితో చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విని రోహిణి అయితే షాక్ అవుతూ ఉంటుంది. మనోజ్ కాసైతే చూస్తూ ఉంటుంది. ఆ మాటలకి మనోజ్, మా నాన్న నాకు ఆ డబ్బులు ఈవిడ గారిని చేసుకుంటే కానీ ఇవ్వనన్నాడు. ఆ ముసలితనంలో చేదస్తం ఒకటి ఎక్కువైపోయింది కదా, అందుకే అలా చేయాల్సి వచ్చింది అనేది మనోజ్ అంటూ ఉంటాడు. ఏంటి నాన్ని అలా అంటావా అనేది అంటూ ఉంటాడు మనోజ్. అవును, నువ్వు ఏమి తను చేసింది అంతే కదా అనేది మనోజ్ అంటూ ఉంటాడు. ఏంట్రా నువ్వు నాన్ని తప్పుగా చేసి మాట్లాడుతున్నావు మీ ఆవిడ దగ్గర అని చెప్పేసి అయితే బాలు కాపాడుతూ ఉంటాడు. మీనా అడ్డుకోవడానికి ట్రై చేసిన బాలు కాపాడి మనోజ్ని అయితే పట్టుకొని అయితే కొట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. నాన్నిచ్చిన 40 లక్షలు దొబ్బేసి నువ్వు నాన్నే తప్పు పడతావా? ఏంట్రా నువ్వు నీ భార్య దగ్గర గొప్పలు దొబ్బుదామని చూస్తున్నావా అనేది బాలు మనోజ్ మీద కలబడుతూ ఉంటాడు. ఇక రోహిణి, మీనా వీళ్ళు ఎంతటినా బాలు గొడవ పడుతూ ఉంటారు రెస్టారెంట్లో.